ఒడిశా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. జాతీయ రహదారులపై ఉచితంగా టీ అందించేందుకు నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. సరుకు డెలివరీ చేసేందుకు లారీ డ్రైవర్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు. కొన్నిసార్లు నిద్రాహారాలు మాని మరీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. రాత్రి వేళ కూడా విశ్రాంతి లేకుండా లారీ తోలడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాత్రి వేళ కాసేపు విశ్రాంతి తీసుకొని వెచ్చగా కాస్తంత చాయ్ కడుపులో పోసుకొని తిరిగి లారీ ఎక్కేలా ఒడిశా ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. రాత్రులు రాకపోకలు సాగించే లారీ డ్రైవర్లకు హోటళ్లు, డాబాలలో ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి టుకుని సాహు వెల్లడించారు. రాత్రి వేళ డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో లారీ టెర్మినల్లు నిర్మిస్తామని, వాటిలో డ్రైవర్లు నిద్రపోవడానికి, స్నానాలకు సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. అక్కడ కూడా చాయ్, కాఫీ వంటివి అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు.